ఆ, సభతో సార్ యాక్టివ్ అయ్యేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సార్ అంటే కాక అన్నమాట. కాక అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 15 నెలలుగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఉన్నాడు. పార్టీ కేడర్ డీలా పడుతున్న యాక్టివ్ కాని కాక. కేటీఆర్తో కాదు, కేసీఆర్ రంగంలోకి దిగాలని విజ్ఞప్తులు. మరి కేడర్ కోరికను కేసీఆర్ తీరుస్తాడా? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలతో రీఎంట్రీ ఇచ్చినట్టేనా అని చెప్పేసి అంటే కాక ఇంకా మరి బయటకైతే వస్తలేడు. ఆన్నే అందరూ వాడు ఫామ్ హౌస్కి పోతున్నారు, పోయి అదొకటి ఇదోటి చెప్తున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంతేగాని కాకనైతే బయటకు వస్తలేడు. 27 తారీఖు నాడు వస్తారంట బొబ్బిలిపూలి. ఇంక 20 రోజులు ఉందా? 27 తారీఖు నాడు వజ్రోత్సవాలు నిర్వహిస్తారంట టీఆర్ఎస్కి. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందేమో. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజలపై కోపం పెంచుకున్నోడిలా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యిండు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా సారు యాక్టివ్గా కాలేదు. అయితే కేటీఆర్ తీరుతో పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న కేడర్ ఇక ఫామ్ హౌస్ వనవాసం వీడాలని కేసీఆర్కి విజ్ఞప్తులు చేస్తున్నట. వారి విజ్ఞప్తులను పట్టించుకొని త్వరలో జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ రీఎంట్రీ ఇస్తాడా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు సహా ఇతర హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఈ హామీలను అమలు చేయాలని కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నప్పటికీ ప్రజల్లో బీఆర్ఎస్కు అంత మైలేజ్ రావట్లేదు. ఇదే సమయంలో కేటీఆర్ ఓవర్ యాక్షన్ ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనివారం తెలంగాణ దినపత్రికలో. మొత్తం మీద కాక బయటకు వస్తాడా రాడా అంటే మరి చూడాలి ఏమొస్తాడో ఏమో. సభ కాగానే మళ్ళీ అనుకుంటాడో ఏం పాడో అని చెప్పేసి అంటున్నారు.